దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ కూడా ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. కృప కలిగిన దేవుడే మనకు సహాయము చేయనుగాక. 26వ కీర్తన 2వ వచనంలో దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. యెహోవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియములను సైతం నన్ను పరిశోధించు అంటాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది వ్యక్తిగత జీవితాల్లో ఈ రకమైన ప్రార్థన చేస్తాం మనం? చాలాసార్లు నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్నావు. అసలు నీ భక్తి జీవితం ఏంటి? మందిరానికి వస్తే భక్తి అనుకుంటున్నావు, ఉపవాసాలు ఉంటే భక్తి అనుకుంటున్నావు, ప్రార్థనలు చేస్తే భక్తి అనుకుంటున్నావు. అదే ఇంకా దేవుడు మనకు నియమించిన నియమ ధర్మం అనుకుంటున్నావు నువ్వు. కానీ వాటన్నిటికంటే మించి మన అంతరింద్రియములను మనము ప్రతి దినము పరిశోధించుకోవాలి, ప్రతి దినము పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే వాటిని పరిశోధించుకొని వాటిని పరీక్షించుకొని మన ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధంగా మనం ముందుకు వెళ్తామో, అప్పుడు మన జీవితంలో దేవుడు అనుమతించవలసిన పరలోక సంబంధమైన ప్రతి దీవెనను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? చూడండి, యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, నువ్వు ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను నువ్వు ప్రేమించకుడే. ఈ లోకములో ఉన్నదంతయు ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, అది తండ్రి వలన కలిగినవి కాదు. ఈ లోకములో దేని నిమిత్తం ప్రయాసపడుతున్నావు? చూడండి, లాజరు ఒక దరిద్రమైన జీవితం జీవిస్తున్నాడు. కురుపులతో ఒళ్ళంతా నిండిపోయి చిల్ల పెంకులతో గోక్కుంటూ, అర్థమవుతుందా? తన శరీరం నుంచి వచ్చే ఆ రక్తం ఏదైతే ఉందో కుక్కలు నాకే అంటండి. అంత దీనమైన బ్రతుకు బ్రతికిన ఏ రోజు కూడా అయ్యా నేను ఆ ధనవంతుల్లాగా ఉండాలి అని తను ప్రార్థన చేయలేదు. తను ఏ విధముగా ఉన్నాడో తన మరణించే సమయానికి కూడా తన స్థాయి అదే, ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఒక దినమున మరణించాడు. తన పడిన ప్రయాస తీసుకువెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టింది తను. ఈరోజు దేని నిమిత్తం నువ్వు ప్రయాసపడుతున్నావు? నీ భక్తి దేనికోసం? నీ ప్రయాస దేనికోసం? నువ్వు దేనికోసం పరితపిస్తున్నావు? లోక సంబంధమైన వాటి కోసం పరితపిస్తున్నావా? లోక సంబంధమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? కొంతమంది ప్రార్థనలు చేస్తారు, గంటల తరబడి మోకాలేసి కన్నీరు గార్చి. వీధులలో ఉన్నవాళ్ళు, ఇంటి పక్కల ఉన్నవాళ్ళు అందరూ వినాలని ప్రార్థన చేస్తుంటాం. నేనంట, ప్రార్థన కంటే ముందుగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. నీ యొక్క బ్రతుకుని నువ్వు మార్చుకో. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు అనుకోవద్దు. చూడండి, హిజ్కియా ఒక్క మాట అంటాడండి. ఒక్క మాట హిజ్కియా అంటాడు. ఏమని తెలుసా? యెషయా ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు, నువ్వు మరణం అవ్వబోతున్నావు అని చెప్పినప్పుడు, అయ్యా నేను చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ మాట అనగానే దేవుని వాక్ అక్కడి నుంచి వచ్చిందంట. గంటల తరబడి మోకరించి ప్రార్థన చేసినట్లేదే. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఏమని? మీరు వేశ్యదారుల వరే ప్రార్థన చేయొద్దు. వారి ప్రార్థన ఎలా ఉంటుందంటే సమాజంలో ఉన్నవారు వినాలని ఈ విధముగా ప్రార్థన చేస్తారు. ఈ విధముగా మీరు ఉండొద్దు. మీరు ఏ విధముగా ఉండాలి? రహస్యమందు మన తండ్రి చూడాలి ప్రార్థన. భక్తుడైన దావీదు వీధుల్లో కూర్చొని ప్రార్థన చేయట్లేదు. నన్ను పరిశోధించి పరీక్షించని రహస్యమందు తండ్రికి చెప్తున్నాడయ్యా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియములను సైతం నీవు పరీక్షించు. ఈరోజు నీ భక్తి జీవితం ఏ విధంగా ఉంది? దేని కొరకు ప్రయాసపడుతున్నావు నువ్వు? ఈ లోక సంబంధమైన వాటి కోసం, అయ్యా మాకు కారులు కావాలి, ఇల్లు కావాలి, బంగ్లాలు కావాలి నాయనా, మా పిల్లలు మంచి స్థితిలో ఉండాలి, ఇవన్నీ ప్రాముఖ్యమే, కావాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో కావాల్సింది పౌలు గుర్తు చేసినట్లుగా మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కాబట్టి పరలోక సంబంధమైన దీవెనలను మనం పొందుకోవడానికి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందుకోవడానికి ప్రయాసపడాలి. లోక సంబంధమైన వాటివి కాదు, పరలోక సంబంధమైన వాటి. ఈరోజు నీ భక్తి జీవితంలో దేవునితో మాట్లాడు. ఒకవేళ వాక్యం అనే ఉదక స్నానంతో ప్రభువు నిన్ను దర్శిస్తున్నప్పుడు నిన్ను నువ్వు సరిచేసుకోకుండా నువ్వు ఎంత భక్తిగా ప్రార్థన చేసినా దేవుడు అంటాడు వేషధారి. అర్థమైందా? వేషధారి. వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించినట్ట దేవుడు. నువ్వు ఎందుకు ఆ బ్రతుకుతున్నావు? ఈరోజు ఎందుకు ఆ భక్తి చేస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? సరి చేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరిశోధించుకో. దేవుడు గంటల తరబడి ప్రార్థన అనుభవాన్ని కాదు నీ నుంచి కోరుకుంటుంది. దేవుడి నుంచి కోరుకుంటుంది ఏంటి తెలుసా? మారు మనస్సు. అది నిన్ను నువ్వు సరి చేసుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా ఆయన చిత్తము పరలోకమందు ఏమయ్యిందో భూమి యందు కూడా అదే నెరవేర్చబడుతుంది. అంటే మనం పరలోకానికి వెళ్తున్నామంటే ఆ ఆనందాన్ని మనం భూమి మీద అనుభవిస్తాం, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనమందరం మనల్ని మనం పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం, మన భక్తి జీవితాన్ని
పరలోక సంబంధమైన దీవెనలతో ముందుకు కొనసాగిద్దాం.